గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అమ్మ ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మనకి రెండు చాప్టర్లు కంప్లీట్ అయినాయి అమ్మ ఈ చాప్టర్లో. వన్ ఈజ్ సాలిడ్ స్టేట్, అదర్ వన్ ఈజ్ సర్ఫేస్ కెమిస్ట్రీ. సర్ఫేస్ కెమిస్ట్రీ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి, దట్ ఈస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దీనికి ప్రత్యేకించి మీరు నోట్స్ రాసుకోవాలమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని ఫొటోస్ పెడుతుంటాను, దాంతోపాటు మీకు నోట్స్ కూడా ఉండాలి, నోట్ చేసుకోవాలండి ప్రతిదీ. ఇక్కడ మీకు ఫస్ట్ ఇయర్లో 10 మార్కులే ఆర్గానిక్, ఒక ఎస్ఐని ఒక 2 వచ్చింది. ఇక్కడ అలా కాదండి, ఇక్కడ వచ్చి ఒక 8 మార్క్స్కి వచ్చును, ఒక 4 మార్క్స్కి వచ్చును, +2 అంటే మొత్తం మీకు 16 మార్క్స్ వస్తాయి మీకు. జనరల్గా మనకి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఆర్గానిక్ ఏదైతే ఉందో అది 3 పార్ట్స్ కింద ఉంటుంది. The first part is haloalkanes, and haloarenes. Haloalkanes, haloarenes. Second వచ్చి compounds containing carbon, hydrogen and oxygen. Third part వచ్చి nitrogen containing compounds. Nitrogen containing compounds. ఇక్కడ halogen containing compounds అంటే that means haloalkanes, haloarenes లో మనకి మేజర్గా కొన్ని విషయాలు ఉంటాయండి, అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫస్ట్ వీటి యొక్క క్లాసిఫికేషన్ ఉంటుందండి. క్లాసిఫికేషను, దాని తర్వాత దీంట్లో SN1 అండ్ SN2 అనేటువంటి టాపిక్స్ ఉంటాయి. దీని నుంచి ఖచ్చితంగా 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. దాని తర్వాత కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ మీకు సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో వుడ్జ్ రియాక్షన్ ఏదో ఉందండి, ఒకటే ఒక నేమ్డ్ రియాక్షన్ ఉంది. బట్ సెకండ్ ఇయర్లో మీకు మొత్తం ఎంటైర్ చాప్టర్ అయ్యేటప్పటికి ఒక 30 to 35 వస్తాయండి నేమ్డ్ రియాక్షన్స్. ప్రతిదీ కూడా గుర్తుండాలి, అలా గుర్తుండేలా మనం చదువుకున్న గొడవ ఏం లేదు ఏమండి. దెన్ ఐసోమర్స్, స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటాడు ఎవరాయ్. అదంతా కూడా ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాంట్లో సంబంధించినటువంటి విషయం, క్లాసిఫికేషన్, SN1, SN2 అండ్ వీటి యొక్క ప్రిపరేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి విషయం. తర్వాత వచ్చి కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేటువంటి దాంట్లో మీకు కొన్ని చాప్టర్లు ఉంటాయండి దీంట్లో మళ్ళీ సెపరేట్గా. లేదా ఫస్ట్ వన్ ఈజ్ ఆల్కహాల్, ఆల్కహాల్స్, తర్వాత ఫినోల్స్, తర్వాత ఏథర్స్ అండి. ఆల్కహాల్ అంటే ROH అంటే OH గ్రూప్ అటాచ్ అయి ఉంటుంది. ఫినాల్ అంటే ఇక్కడ చైన్కి అటాచ్ అయి ఉంది, ఇక్కడ దేనికి అటాచ్ అయి ఉంటుంది అంటే బెంజిన్కి అటాచ్ అయి ఉంటుంది. ఇంకా ఏదర్స్ అంటే ఆల్కైల్ గ్రూప్ లో మధ్యలో ఆక్సిజన్ ఉంటుంది. ఏదర్స్ కార్బోనైల్ కాంపౌండ్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. కార్బోనైల్ కాంపౌండ్స్
అంటే ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ అనేటువంటిది ఏదైతే ఉంది గ్రూప్ ఉంటుంది. ఏంటిది? సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉన్నటువంటి కాంపౌండ్స్. హియర్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. వన్ ఈజ్ ఆల్డిహైడ్, other one is ketone. One is aldehyde, other one is ketone. ఆ తర్వాత లాస్ట్ వన్ దీంట్లో కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇవి దాంట్లో ఉండేటువంటి ట్రాక్లు. మళ్ళీ వీటిలో సమ్ నేమ్ రియాక్షన్స్ ఉంటాయి, అక్కడక్కడ తగులుతుంటాయి, చాప్టర్లో రాసుకో. ఇంకా కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ లో ఎమిన్స్ ఉంటాయి. ఎమిన్స్ అండ్ సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్ ఉంటాయేమో. సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. లాస్ట్ ది డైఎజోనియం సాల్ట్స్ ఉంది. ఇది ఉంటుంది. ఇది కోవిడ్ గురించి ఏం చేస్తారంటే ఈ టాపిక్ అనేటువంటి దీంట్లో తీసేయడం జరిగింది. అలాగే ఈ ఫస్ట్ దాంట్లో పాలీహాలోజనేటెడ్ కాంపౌండ్స్ అని ఉంటాయి. పాలీహాలోజనేటెడ్ కాంపౌండ్స్ ఉంది. ఈ టాపిక్ కూడా ఏం చేస్తారంటే కోవిడ్ గురించి తీసేసారు. అలాగే ఇక్కడ ఆల్కహాల్స్ లో కమర్షియల్ ప్రిపరేషన్ ఉంటుంది. కమర్షియల్ ప్రిపరేషన్ అంటే ల్యాబ్ లో ఇది ఎలా తయారు చేస్తారు అనేటువంటి విషయం, ఇది కూడా తీసేస్తే మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనకి సిలబస్ రెడ్యూస్ చేయడానికి పాలీహాలోజనేటెడ్ అనేటువంటి ఒక టాపిక్ తీసేసాడు. కమర్షియల్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్ అని అంటే షుగర్ ఫ్యాక్టరీలో ఆల్కహాల్ ఏ రకంగా మనకి తయారు చేస్తారనేటువంటి విషయం ఉండేది, అది కూడా తీసేసాడు. ఇక్కడ డైజోనియం సాల్ట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కింద వచ్చింది ఎప్పుడు, దీన్ని కూడా తీసేసాడు. ఇంకా మనకి ఆర్గానిక్ లో మిగిలినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవి అండి. ఇప్పుడు 1 by 1 ఒకదాని గురించి ఇలా మాట్లాడుతున్నట్లయితే మనకి ఎంత లేదన్నా మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక 30 క్లాసెస్ అన్నా అవసరం ఉంటాయి. మొత్తం సెకండ్ ఇయర్లో ఇదే మేజర్, మిగతా అన్నీ ఒక ఎత్తు అవుతాయి. ఎంత లేదన్నా ఒక 25 to 30 క్లాసెస్ నాకు అవసరం అవుతుంది. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా నోట్స్లో ఉండాలి అండి. ఇప్పుడు 1 by 1 మాట్లాడదాం. ఈ యొక్క హాలో ఆల్కేన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. ఇక్కడ హాలో ఆల్కేన్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ హాలో ఆల్కేన్. హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్. హాలో ఎరిన్స్. ఇక్కడ ఫస్ట్ హాలో ఆల్కేన్ అంటే ఏంటి అనేటువంటి చూసినట్లయితే పేరులోనే ఉంది. హాలో Halo means halogen. Halogen means here halogens are chlorine, bromine or iodine. ఏవైతే ఉన్నాయో these are called halogens. వీటిని ఏమంటామమ్మా? హాలోజన్స్ అని చెప్తాం. అంటే ఎనర్జీ గ్యాసెస్ కి ముందున్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో అది ఏముంటుందంటే మనకి హాలోజన్స్ అని చెప్తాం. తర్వాత ఆల్కేన్. ఆల్కేన్ అంటే జనరల్ గా యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? స్ట్రైట్ చైన్ కార్బన్ కాంపౌండ్స్. అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ లైక్ దిస్. ఇలా ఉండి అంటే ఈ చైన్ సాటిస్ఫై చేయడానికి మనం ఏం చేస్తాం?
ఇక ఎడ్జసెంట్ రిమైనింగ్ హైడ్రోజన్స్ ఇలా ఫిల్ చేస్తాడు అమ్మా. ఇలా ఫిల్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దట్ ఆల్కేన్. ఇలాగా హాలో ఆల్కేన్ అంటే మీనింగ్ ఏంటప్పుడు, ఇన్ అన్ ఆల్కేన్ one of the hydrogen or hydrogen atoms are replaced with halogen atoms. Here definition for that haloalkanes is, here in an alkane in an alkane one of the hydrogen atom or bracket lo atoms, hydrogen atom or atoms or is hydrogen atom is ikkada assignment lo aithe or replaced with halogen atom or atoms. In an alkane, one of the hydrogen atoms are replaced with halogen atom or atoms. అంటే ఆల్కేన్ లో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ లేదా మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ప్లేస్ లో నువ్వు హాలోజన్ ప్లే చేసినట్లయితే ఇలా ఫామ్ అయిన ఏవైతే కాంపౌండ్స్ ఉంటాయో దే ఆర్ కాల్డ్ హాలో ఆల్కేన్స్. హియర్ example for that haloalkanes, first suppose there is a CH3 molecule. Here name of this compound is ethane. In ethane, one of the hydrogen is replaced with chlorine. First suppose H is replaced with chlorine. Here the name of the compound is chloroethane. The name of the compound is chloroethane, which is the IUPAC name. Common name for this compound is ethyl chloride. Which is ethyl chloride. అమ్మ మీకు ఎగ్జాంపుల్ గా చెప్పడానికి చెప్తున్నాను అంతే. ఇది ethyl chloride. నెక్స్ట్ ఇది వచ్చి దీని యొక్క డెఫినేషన్ అంతా క్లియర్ గా ఉంది కదమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది స్టార్టింగ్ క్లియర్ గా ఉన్నట్లయితే మొత్తం మీకు ఈ చాప్టర్ అనేటువంటిది మొత్తం క్లియరెన్స్ ఉంటుంది. ఏంటంటే in an alkane one of the hydrogen atom or atoms are replaced with halogen atoms. There is a formation of haloalkanes. ఇలా మనం తీసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ ఇది ఏదైతే ఉంది ఇది ఐపాక్ నేమ్, ఇది కామన్ నేమ్. అదే రకంగా హాలోఎరిన్ డెఫినేషన్ చూద్దామండి. Erinine means benzene ring containing compounds. Erin is nothing but benzene ring. Erin అంటే ఏంటమ్మా, బెంజిన్ రింగ్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతుంటాయో వాటిని ఎరిన్స్ అని చెప్పి బెంజిన్ రింగ్ అంటే ఏంటి, ఇన్ అండ్ ఇక్కడ ఆల్కేన్ ప్లేస్ లో ఏముంటది, ఎరిన్ ఏముంటదండి ఇక్కడ, ఎరిన్. ఇన్ అండ్ ఎరిన్ one of the hydrogen or number of atoms are replaced with halogens. Here example for this haloerin is like this. Generally haloerin means it is formed with ring compounds. Generally it is a benzene. Benzene means here 6 carbon atoms are there, including that every corner there is a hydrogen atom. ఇలా ఉంటుంది యాక్చువల్గా బెంజిన్ చూసినట్లయితే. ఇక్కడ ఏమవుతుంది, ఒక హైడ్రోజన్ లేదా మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ప్లేస్ లో మనకి ఏం జరుగుతుంది, లేక హాలోజన్ అనేటువంటి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఒక హాలోజన్ పెట్టారనుకోండి, ఏదో నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఇస్ క్లోరోబెంజిన్. The name of the compound is chlorobenzene. ఓకే, ఇది వచ్చి ఈ రెండింటి యొక్క డెఫినేషన్స్. తర్వాత ఈ యొక్క హాలో ఆల్కేన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్లాసిఫికేషన్ గురించి మాట్లాడాలి. హాలో ఎరిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్లాసిఫికేషన్ గురించి చెప్తాము.
Next, classification of haloarenes or haloalkenes. Here, classification. Classification. Here, first classification is based on number of halogen atoms. Number of halogen atoms. Halogen atoms. అక్కడ ఆ కాంపౌండ్ లో ఉన్నటువంటి హాలోజన్స్ యొక్క నంబర్ బట్టి దాన్ని క్లాసిఫై చేస్తారు. ఫస్ట్ సపోజ్ ఇఫ్ ఏ కాంపౌండ్ కంటైనింగ్ వన్ హాలోజన్ దట్ ఈస్ సెడ్ టు బి మోనో హాలో ఆల్కేన్. ఫస్ట్ సపోజ్ హియర్ దేర్ ఇస్ ఏ కాంపౌండ్ లైక్ దిస్ CH3 CH2 Cl. And in the case of this one which is having only one halogen, here halogen is generally indicated with X. X means it may be chlorine, bromine or iodine. X అంటే F అవ్వచ్చు, Cl అవ్వచ్చు, Br అవ్వచ్చు or iodine అవ్వచ్చు. Then which is called mono haloalkane. Monohaloalkane. First suppose if a compound is having two halogen atoms X అది మోనో, ఇదేంటమ్మా డైహాలోఆల్కేన్. డైహాలోఆల్కేన్, మోనోహాలోఆల్కేన్, డైహాలోఆల్కేన్. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ హాలోజన్స్ ఉన్నాయనుకోండి X దట్ మీన్స్ మోర్ దాన్ 2 హాలోజన్స్ ఉన్నట్లయితే మేబీ CH2 CH and CH2 which is polyhalogenated. It means generally ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇది ఏమొచ్చు ట్రైహాలోఆల్కేన్. ట్రైహాలోఆల్కేన్ ఇది. ఇక్కడ మనకు ఒక ఇబ్బంది ఉందండి. ఆ ఇబ్బంది ఏంటి అంటే ఇఫ్ ఏ కాంపౌండ్ ఇస్ హ్యావింగ్ టూ హాలోజన్స్ గ్రూప్స్, టూ హాలోజన్స్ ఉన్నట్లయితే డిపెండింగ్ ఆన్ ది ప్లేస్మెంట్ ఆఫ్ దట్ హాలోజన్స్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఒక కాంపౌండ్ లో మనకి 2 హాలోజన్స్ ప్లేస్ అయి ఉన్నాయి. 2 హాలోజన్స్ వాటి ఉన్నటువంటి పొజిషన్ బట్టి వాటిని ఎన్ని రకాలుగా మళ్ళీ డివైడ్ చేసామంటే 2 టైప్స్ అండి. ఇన్ ఏ కాంపౌండ్ ఫస్ట్ సపోజ్ 2 halogens are placed on adjacent carbon atoms. First suppose here like this X CH2 CH2. Here 2 halogens are placed on adjacent carbon atom. Adjacent carbon atoms placed on adjacent carbon atoms, that is said to be vicinal dihalide. Vicinal dihalide. ఇలా 2 హాలోజన్స్ 2 పక్క కార్బన్ల మీద ఉన్నట్లయితే వాటిని ఏమంటాం అంటే విసినల్ డైహాలైడ్ అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ విస్ డైహాలైడ్ అని కూడా షార్ట్ కట్ లో చెప్పొచ్చు. విస్ డైహాలైడ్. అలా కాకుండా here CH3 CH X and there is X. Here in the case of this one, what happened? Here 2 halogens are placed on the same carbon atom. Same carbon atom మీద ఇలా ప్లేస్ అయి ఉన్నట్లయితే they are said to be geminal dihalide.
Geminal dihalide, which is geminal dihalide, which is also called gem dihalide అని కూడా చెప్తారు. Gem dihalide. జెమినల్ అంటే కవర్, అంటే ఒకదానికొకటి అటాచ్ అయిపోయినటువంటి మీనింగ్ జెమినల్ డైహాలైడ్. ఇది బేస్డ్ ఆన్ హాలోజన్ ఆటమ్స్ తో దీని యొక్క క్లాసిఫికేషన్. అదే ఏమో ఆల్కైల్ సంబంధించి, అదే మనకి రింగికి సంబంధించిన ఇట్లయితే ఎలా అవుతుంది, సేమ్ అంతే కదా. అంటే హాలో రింగ్స్ అంటే ఎలా ఉంటాయి, ఎక్స్ ఉంటుంది. అదే డై అంటే ఎలా ఉంటుంది, రెండు పక్క పక్కన ఉంటాయి. అదే ట్రై అంటే మూడు ఉంటాయి. అక్కడ వాటి ప్లేస్లు ఎలా పిలవాలనేటువంటిది మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటారండి. అదో డైనైట్రో, అదే అదో డై హాలో, పక్కన అదో మెటా ఉంటే అదో మెటా డైహైడ్రో, అదో పేర డైహైడ్రో అనేటువంటి పేరుతో మనం పిలవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్. దేని బేస్ అయి చెప్తున్నాం ఇక్కడ క్లాసిఫికేషన్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ బేస్ అయి చెప్పాం ఇదంతాని. అంటే అక్కడ ఉన్నటువంటి హాలోజన్స్ నెంబర్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి చెప్పినట్లయితే ఇలా ఫామ్ అయ్యి. అలా కాకుండా డిపెండింగ్ ఆన్ అటాచ్మెంట్ ఆఫ్ హాలోజన్ ఆటమ్. సెకండ్ కేటగిరీ అండి. Here second category, compounds containing sp3 CX bond. sp3 CX bond అంటే అర్థం ఏంటి, ఈ యొక్క కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంపౌండ్స్ లో ఏ బాండింగ్ ఉంటుందమ్మా, sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ కి హాలోజన్స్ అటాచ్ అయినట్లయితే అప్పుడు క్లాసిఫికేషన్ అలా చేస్తాం అనేటువంటి చూద్దాం. హియర్ ఫస్ట్ వన్ దీంట్లో చూసినట్లయితే ఆల్కైల్ హాలైడ్. దీంట్లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ ఉన్నాయి. దాంట్లో ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ అంటే sp3 కార్బన్ అటాచ్